నమస్తే. బీహార్ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ సీనియర్ ఎన్టీఆర్ గారిని ఫాలో అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందులో ఏంటి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఎన్టీఆర్ గారిని ఫాలో అవటం ఏంటి ఒకసారి క్లుప్తంగా విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో. ఏంటి సార్ ప్రశాంత్ కిషోర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారిని ఫాలో అవటం ఏంటి? ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రశాంత్ కిషోర్ గారు నేషనల్ మీడియాకి. దాంట్లో పొలిటికల్ స్టార్టప్ అంటే ఏ పార్టీ అని చెప్పి అడుగుతారు. పొలిటికల్ స్టార్టప్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, లేదంటే జనసేన పార్టీయా, లేదంటే ప్రజాశాంతి పార్టీయా, లేదంటే ప్రజారాజ్యం పార్టీయా, ఇలా అడుగుతారు క్వశ్చన్. అడిగినప్పుడు అసలు పొలిటికల్ స్టార్టప్ అనేది స్టార్ట్ చేసింది ఇండియాలో ఎన్టీఆర్ గారు అని చెప్పేసి అన్నారు. అంటే ఆయన ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టి ఏ విధంగా పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు, జాతీయ స్థాయిలో ఏ విధంగా సక్సెస్ చేశారు ఒక ఉదాహరణగా ఆయన తీసుకున్నారు. ఫెయిల్యూర్ పార్టీలను తీసుకోవాలి, ఫెయిల్యూర్ పార్టీని తీసుకోలేదు, చరిత్రను క్రియేట్ చేసినటువంటి పార్టీని, తెలుగుదేశం పార్టీని ఆయన బెంచ్ మార్క్గా తీసుకున్నారు. స్టార్టప్, పొలిటికల్ స్టార్టప్ అంటే జనరల్గా మనం ఈ స్టార్టప్ అనేటువంటి పదం బిజినెస్లో వింటూ ఉంటాం. బిజినెస్ స్టార్టప్ కంపెనీలు అంటే చిన్న చిన్న కంపెనీలు స్టార్టప్లు అని అంటాం కదా. తరచూ బిజినెస్ ఇండస్ట్రీస్ పెట్టుకునే దాంట్లో వినిపిస్తూ ఉంటుంది ఈ పదం. కానీ దాన్ని పొలిటికల్కి తీసుకొచ్చాడు స్టార్టప్ అనే దాన్ని ప్రశాంత్ కిషోర్. పొలిటికల్ స్టార్టప్ అంటే ఇండియాలో తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అని చెప్పి ఆయన సక్సెస్ఫుల్ పార్టీగా దాన్ని అని నేషనల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ప్రస్తావించారు. దాని మీద స్టడీ చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారి ఫార్ములానే ప్రశాంత్ కిషోర్ గారు కూడా అనుసరిస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇవాళ తొలి జాబితా అనౌన్స్ అయింది జనస్వరాజ్ పార్టీ నుంచి బీహార్లో. బీహార్ వైపు అందరూ చూస్తున్నారు. బీహార్లో ఏం జరగబోతుంది, ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తాడు, బీజేపీ గెలుస్తుందా, లేదంటే ఆర్జేడీ అధికారంలోకి వస్తుందా, ఇలాంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇప్పుడు భారతదేశం సంబంధించినటువంటి సాధారణ ఎన్నికల్లో చర్చ ఏ విధంగా జరుగుతుందో ఇవాళ బీజేపీ గెలుస్తుందా లేదా బీహార్లో అనే దాని మీద చర్చ అదే స్థాయిలో జరుగుతుంది. సార్ గెలుస్తుందా అంటారు? అక్కడ ఉండేటువంటి పరిస్థితులు మారిపోతున్నాయి, డే బై డే మారిపోతున్నాయి. తొలి రోజుల్లో బీజేపీ పని అయిపోయింది, అలాగే జేడీయూ పని కూడా అయిపోయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈ కూటమి, ఆ కూటమి మీద వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉంది. బలంగా ఏదనుకోవచ్చు సార్? ఇప్పుడు ఆల్రెడీ మహాగఠబంధన్గా ఏర్పడ్డాయి కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ, తర్వాత చిన్న చితక పార్టీలన్నీ కలిపి ఒక మహాగఠబంధన్గా ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ ఈ మహాగఠబంధన్గా ఏర్పడి సీట్ల షేరింగ్ కనుక వివాదాలు లేకుండా జరిగితే బలంగానే ఉంటుంది. కానీ సీట్ల షేరింగ్ విషయంలో అటు ఆర్జేడీకి ఇటు కాంగ్రెస్ పార్టీకే పట్టంలా. ఇంకా అలాంటప్పుడు మిగతా పార్టీలు కూడా కలుపుకొని పోయేటువంటి పరిస్థితి కూటమిలో ఉంటుందా, మహాగఠబంధన్లో ఉంటుందా అంటే యాజ్ ఆఫ్ నౌ ఉండేటువంటి పరిస్థితులు గమనిస్తే కనుక మహాగఠబంధన్లో సీట్ల షేరింగ్ విషయంలో విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఒకవేళ వాటిని సరిచేసుకున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసే పరిస్థితి ఉండదు అనేది వినిపిస్తుంది. అలాంటి పరిస్థితి జేడీయూ బీజేపీ మధ్య లేదు. కాబట్టి అదొక ప్లస్ పాయింట్ జేడీయూ బీజేపీకి. అలాగే ఈ మధ్యకాలంలో అసలు మళ్ళీ నితీష్ ముఖ్యమంత్రి అవుతాడా అనేటువంటిది కూడా వినిపిస్తుంది. ముఖ్యమంత్రిగా నితీష్ కాకుండా బీజేపీ ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది, బీజేపీ తరఫు నుంచే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనేది కూడా వినిపిస్తుంది. బీహార్లో అంతర్గతంగా రాజకీయాలని కనుక అబ్జర్వ్ చేస్తే ఎలా నితీష్ కుమార్ని పక్కకు పంపిస్తున్నారు అని అంటే ఆయన్ని ఉప ప్రధాని చేసి పక్కకు పంపించేలాగా చర్చలు జరుగుతున్నాయి అనేది కూడా వినిపిస్తుంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ప్రశాంత్ కిషోర్ ఎన్టీఆర్ గారి ఫార్ములా ఏంటి అనేది ప్రధానమైన అంశం. ఇప్పుడు ఆల్రెడీ 50 మందికి సంబంధించినటువంటి జాబితా, తొలి జాబితాను, అభ్యర్థుల జాబితాను జనస్వరాజ్ పార్టీ తరఫు నుంచి అనౌన్స్ చేశారు. దాంట్లో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు వీళ్ళు ఉన్నారు. ఈ 50 మంది జాబితాలో ఈ ఫస్ట్ జాబితాలో అసలు ప్రశాంత్ కిషోర్ పేరే లేదు. జనరల్గా ఏ పార్టీ అధినేత పేరైనా ఫస్ట్ జాబితాలో వస్తుంది, కానీ ఫస్ట్ జాబితాలో ప్రశాంత్ కిషోర్ పేరే లేదు. అంటే ఒక కమిటీని ఏర్పాటు చేశారు, అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి బెస్ట్ క్యాండిడేట్ ఎవరు అనేది సెలెక్ట్ చేసేదా ఒక ఫార్ములాని తయారు చేసుకున్నాడు ఆయన. ఎన్టీ రామారావు గారు కూడా 83లో పార్టీని పెట్టినప్పుడు 82లో పార్టీని పెట్టి 83లో ఎన్నికలకు వెళ్ళాడు. అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఎక్కడెక్కడ వాళ్ళనో విద్యావంతులు తీసుకొచ్చారు, డాక్టర్ని, లాయర్లని, ఇంజనీర్లని, ఉన్నత చదువులు చదివినటువంటి వాళ్ళని, వీళ్ళని
ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్లో తీసుకొచ్చి ఒక సంచలనం సృష్టించారు. ఓకే. సేమ్ అదే ఫార్ములా తోటి ఇప్పుడు జనస్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ గారు కూడా వెళ్తున్నారు. సార్ అప్పుడు ఎన్టీఆర్ గారికి బాగా వర్కౌట్ అయింది, ఇప్పుడు ఇంక వర్కౌట్ అయింది అంటారా? ఆ వర్కౌట్ అవుతుంది అనేది ఆయన అనాలిసిస్లో ఆయన అధ్యయనంలో తేలినటువంటి అంశం. అందుకే ఆయన పొలిటికల్ స్టార్ట్అప్ అంటే భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీయే సక్సెస్ అయింది, అది పొలిటికల్ స్టార్ట్అప్ అంటే అది అని చెప్పేసి ఆయన నమూనాగా తీసుకున్నారు. ఎన్టీ రామారావు గారు 83లో ఎవరినైతే సెలెక్ట్ చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబీకులు వాళ్ళే ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీలో కానీ లేదా ఇతర పార్టీల్లో కానీ అనేక మంది ఉన్నారు. ఓకే. ఆ రోజున రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబాలని తీసుకొచ్చారు ఆయన. అప్పటి వరకు రాజకీయం అంటే కొన్ని పరిమితంగా ఉండేటువంటి కొన్ని కుటుంబాలకే ఉండేది. రామారావు గారు వచ్చిన తర్వాత ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి వాళ్ళని విద్యావంతులను ఎంపిక చేసుకొని ఆయా రంగాల్లో ఉండేటువంటి వాళ్ళని విద్యావంతులను ఎంపిక చేసుకొని ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఏమాత్రం ఖర్చు లేకుండా, ఎన్నికల ఖర్చు భారీగా పెట్టకుండా ప్రజాస్వామ్యయుతంగా ఆయన ప్రచారం చేసి ప్రజల వద్దకు వెళ్ళి చైతన్య రథం ద్వారా ఆయన ప్రచారం చేసి అభ్యర్థులందరినీ గెలిపించుకుని ఒక చరిత్ర సృష్టించారు ఆయన. అలాంటి చరిత్ర సృష్టించాలనేది ప్రశాంత్ కిషోర్ గారి యొక్క డ్రీమ్. అందుకే ఆ ఫార్ములాని ఆయన తీసుకొని ఇవాళ 50 మందిలో అందరూ ఇంజనీర్లు, తర్వాత డాక్టర్లు, లాయర్లు వీళ్ళే ఉన్నారు ఆ జాబితాలో. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా లేడు ఫస్ట్ జాబితాలో. ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. 50 మంది జాబితాను విడుదల చేస్తే 50 మందిలో అందరూ విద్యావంతులు ఉన్నారు. జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయ రాజకీయ పార్టీలు సెలక్షన్ ఎలా ఉంటుంది? అభ్యర్థుల సెలక్షను, డబ్బున్న వాళ్ళు ఎవరు, పారిశ్రామికవేత్తలు ఎవరు, వాణిజ్యవేత్తలు ఎవరు, వీళ్ళు ఎంత డబ్బు పెట్టగలరు, నియోజకవర్గానికి ఒక 50 కోట్లు ఖర్చు పెట్టగలరా లేదా, ఇదే కదా క్రైటీరియా. ఈ క్రైటీరియాని బేస్ చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఉండేటువంటి సాంప్రదాయ పార్టీలు. కానీ దానికి భిన్నంగా ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్ పార్టీ కోసం అభ్యర్థుల్ని కేవలం విద్యావంతుల్ని ఎంపిక చేసుకున్నారు. అలాగే నీతివంతుల్ని, నీతిగా ఉన్నటువంటి వాళ్ళని, కేసులు లేనటువంటి వాళ్ళని, సమాజంలో గౌరవప్రదంగా బతికేటువంటి వాళ్ళని, గౌరవప్రదమైన రంగంలో ఉండేటువంటి వాళ్ళని, అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకొని కొన్ని పారామీటర్స్ తయారు చేసుకొని అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి రాజకీయాల్లో నూతన ఒరవడిని తీసుకురావాలనే ఉద్దేశంతో బీహార్లో ఒక ప్రయోగం చేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్. 83లో రామారావు గారు ఏ విధమైనటువంటి ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అలాంటి ప్రయోగాన్ని అక్కడ ఆయన చేస్తున్నారు. సరే సక్సెస్ అవుతారా కారా అనేది త్వరలోనే మనకు తెలియబోతుంది. ఎందుకంటే నవంబర్లో ఆల్రెడీ రిజల్ట్ వస్తాయి కాబట్టి మనకు తెలుస్తుంది సక్సెస్ ఫార్ములా ఫెయిల్యూర్ ఫార్ములా ప్రశాంత్ కిషోర్ అని. కాకపోతే ఎన్టీ రామారావు గారు మోడల్ని తీసుకున్నారు, ఆయన తీసుకొని వెళ్తున్నారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆయన తీసుకున్నటువంటి ఫార్ములా కనుక సక్సెస్ అయితే దాదాపు భారతదేశంలో అంతటా ఇదే ఫార్ములా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేజ్రీవాల్ ఒక ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన వరుసగా. ఇప్పుడు ఓడిపోవచ్చు కానీ ఆయన ప్రయోగం సక్సెస్ అయింది. ఆయన ప్రయోగం కూడా ఇదే. ఆయా రంగాల్లో ఉండేటువంటి నిష్ణాతులను తీసుకున్నారు, ప్రజల్ని ఆకట్టుకునేటువంటి వాళ్ళని తీసుకున్నారు ప్రశాంత్ కిషోర్. ఈయన ఏం చేస్తారు, వివిధ రంగాల్లో బాగా ఉన్నత విద్య అభ్యసించినటువంటి వాళ్ళు, నీతివంతమైనటువంటి వాళ్ళు, ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథం కలిగినటువంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నాడు ఈయన. ఇప్పుడు ఈయన ఫార్ములా సక్సెస్ అయింది అనుకో బీహార్లో, రాబోయేటువంటి రోజుల్లో అనేక రాష్ట్రాల్లో ఇదే ఫార్ములా తోటి ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. సో కాబట్టి ఇది ఒక నూతన ఒరవడి. ఈ నూతన ఒరవడిలో ఖచ్చితంగా కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏంటి, ఏ సినిమా పాపులర్ హీరోనో లేదంటే ఏ డబ్బున్నోళ్ళు వీళ్ళకే రాజకీయం పరిమితం అన్నట్టుగా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఒక వారసత్వంగా దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు, రాజకీయాల్లో ఉంటున్నారు. లేదంటే వాళ్ళకి టికెట్ ఇవ్వట్లా, రాజకీయ నేపథ్యం లేనటువంటి వాళ్ళకి. సో ఇప్పుడు అలాంటి పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టాలనేది ప్రశాంత్ కిషోర్ గారి యొక్క ఆలోచన. అందుకే ఈ మధ్యకాలంలో బీహార్ డిఎన్ఏ అంటే ఏందో చూపిస్తానని చెప్పి అన్నాడు ప్రశాంత్ కిషోర్. బహుశా అలాంటి మార్పులు ఏమన్నా తీసుకొస్తారేమో. ఇప్పుడు 50 మంది జాబితాను చూస్తే కనుక అందరూ ప్రొఫెషనల్ కోర్సులో చేసినటువంటి వాళ్ళే విద్యావంతులుగా కనిపిస్తూ ఉన్నారు. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా ఫస్ట్ లిస్ట్లో లేదని అంటే సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళలో ప్రశాంత్ కిషోర్ కన్నా ఉన్నతంగా ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి భావన అలాంటి చర్చ జరుగుతుంది. అంటే ఫస్ట్ ర్యాంకులు ఇచ్చుకుంటూ వచ్చారు వాళ్ళు పాయింట్స్. ఇప్పుడు XYZ క్యాండిడేట్స్ని తీసుకుంటే ఎక్స్కి ఎన్ని పాయింట్స్ అంటే విద్యాపరంగా ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు, తర్వాత అతని ఆలోచన సరళికి ఎన్ని పాయింట్లు ఇచ్చు, తర్వాత అతనికి ఉండేటువంటి కమిట్మెంట్కి ఎన్ని పాయింట్లు ఇచ్చు,
ఆయనకు ఉండే నిజాయితీకి ఇన్ని పాయింట్లు ఇచ్చు, ఇవన్నీ ఆయన జీవిత నేపథ్యానికి ఇన్ని పాయింట్లు ఇచ్చు, ఇలా పాయింట్లు వేసి బెస్ట్లో బెస్ట్ ఎంపిక చేశారు క్యాండిడేట్స్ని అక్కడ. ఆ బెస్ట్లో ప్రశాంత్ కిషోర్ లేడు. అంటే అభ్యర్థులు ఎంపిక చేసినటువంటి 50 మంది ప్రశాంత్ కిషోర్ కన్నా బెస్ట్ క్యాండిడేట్స్ అని చెప్పేసి సంకేతాలని ఇస్తుంది. సో రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రయోగం సక్సెస్ అయితే కనుక ఖచ్చితంగా ఇది ఒక మోడల్గా భారతదేశానికి ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఎన్టీ రామారావు గారు చేసిన ప్రయోగమే నేను చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎంత నిజాయితీగా చేశారో, డబ్బు లేనటువంటి రాజకీయాన్ని చేశారో, డబ్బుతోటి కాకుండా రాజకీయాన్ని చెయ్యొచ్చు అని చెప్పి నిరూపించారు ఎన్టీ రామారావు గారు. అలాంటి మోడల్ని ప్రశాంత్ కిషోర్ గారు అక్కడ తీసుకున్నారు. అది కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా భారత రాజకీయాల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది, పూర్తిగా కాకపోయినా. ఓకే సార్, థ్యాంక్ యూ.